అందరికీ నమస్కారం. ఈ వీడియో సెషన్లో మనం బ్యాటరీ ఎలా ఛార్జింగ్ చేయాలి, ఇంకా ఎలా నిర్వహణ చేయాలో మాట్లాడుకుందాం. ఈ క్లాస్ చివరిలోపు మీరు నేర్చుకుంటారు. 1. బ్యాటరీని ఎన్ని విధాలుగా ఛార్జ్ చేయొచ్చు. 2. సాధారణమైన బ్యాటరీని ఎలా నిర్వహించాలో నేర్చుకుంటారు. అసలు బ్యాటరీ అంటే ఏమిటి? బ్యాటరీ అనేది విద్యుత్ శక్తిని నిల్వ చేసే పరికరం, మరియు ఈ నిల్వ చేయబడిన శక్తి అవసరమైనప్పుడు ఉపయోగించబడుతుంది. మన ఇంట్లో వాడే స్టోరేజ్ వాటర్ ట్యాంక్లానే బ్యాటరీ ఉంటుంది. మామూలుగా మనం బావిలోని నీటితో ట్యాంక్ నింపి అవసరమైనప్పుడు దానిని ఉపయోగిస్తాము. అదేవిధంగా విద్యుత్ శక్తి బ్యాటరీలో నిల్వ చేయబడుతుంది. నిల్వ చేయబడిన శక్తి చాలా అవసరాల కోసం ఉపయోగించబడుతుంది. బ్యాటరీ దేనిని కలిగి ఉంటుంది? బ్యాటరీ అనేక కణాలతో రూపొందించబడింది. జైలులోని సెల్లులు లేదా పాఠశాలలో తరగతి గదులు వంటివి. కణాలను ఎలక్ట్రోకెమికల్ కణాలు అంటారు. ప్రతి సెల్ దాని సొంత వోల్టేజ్ లేదా ఈఎంఎఫ్ కలిగి ఉంటుంది. అవి వరుసలో పెట్టి ఒకే క్రమంలో కలిపి ఉంటాయి. సాధారణంగా సెల్ ఒకదానికొకటి తాకకుండా విడిగా అమర్చబడిన 2 ప్లేట్లు లేదా ఎలక్ట్రోడ్లను కలిగి ఉంటుంది. వాటిలో ఒకటి పాజిటివ్ ఛార్జ్ చేయబడుతుంది, దీనిని యానోడ్ అని పిలుస్తారు, మరియు మరొకటి నెగిటివ్ ఛార్జ్ చేయబడి ఉంటుంది, దీన్ని క్యాథోడ్ అని పిలుస్తారు. బ్యాటరీలోని కణాలు బ్యాటరీకి కావలసిన వోల్టేజ్ను సాధించడానికి సిరీస్లో కలిపి ఉంటుంది, ఎందుకంటే సిరీస్ కనెక్షన్ వోల్టేజ్ను పెంచుతుంది. బ్యాటరీ 12 వోల్టేజ్ను పొందడానికి 2 వోల్ట్ సెల్లుల యొక్క 6 సంఖ్యల సిరీస్లో కలిపి ఉంటుంది. అదేవిధంగా మీరు కోరుకున్న వోల్టేజ్ను సాధించడానికి వేర్వేరు వోల్టేజులతో విభిన్న సంఖ్యలో సెల్లను కనెక్ట్ చేయవచ్చు. ఈ కణాలు ఎలక్ట్రోలైట్ అనే ద్రవంలో మునిగిపోతాయి. ఇది విద్యుత్తును నిర్వహించగలదు. ఈ ముంచిన కణాలు గట్టి ప్లాస్టిక్ లేదా రబ్బరు బాక్సులతో ఉంచబడతాయి, మరియు సాధారణ 2 టెర్మినల్స్ పాజిటివ్ మరియు నెగిటివ్ లేదా యానోడ్ లేదా క్యాథోడ్ కవర్ చేసి సీల్ చేయబడతాయి. అసలు బ్యాటరీ ఎలా పనిచేస్తుంది? బ్యాటరీ రసాయన చర్యల ద్వారా పనిచేస్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేయడం అనేది విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మార్చడం, మరియు బ్యాటరీని విడుదల చేయడం అనేది నిల్వ చేయబడిన రసాయన శక్తిని తిరిగి విద్యుత్ శక్తిగా మార్చడం. బ్యాటరీ లోపల ఒక రసాయన ప్రతిచర్య సంభవిస్తుంది, మరియు ఎలక్ట్రాన్లు బాహ్య సర్క్యూట్ ద్వారా ఒక ఎలక్ట్రోడ్ నుండి మరొక దానిని ప్రవహించడం మొదలవుతాయి. ఎలక్ట్రాన్లు ప్రయాణించడం మొదలైనప్పుడు విద్యుత్ ఏర్పడుతుంది. బ్యాటరీ యూనిట్ అంటే ఏమిటి? బ్యాటరీ యొక్క యూనిట్ గంటకు యాంపియర్ పరంగా ఉంటుంది. ఉదాహరణకు 100 amps per hour బ్యాటరీ లోడ్ చేయడానికి ఒక గంటలో 100 amps-ని డెలివరీ చేయగలదు లేదా విడుదల చేయగలదు. 100 Ah బ్యాటరీ లోడ్పై ఆధారపడి 2 గంటల్లో 50 amps లేదా 4 గంటల్లో 25 amps-ని అందించగలదు బ్యాటరీ. ఏసీ లేదా డీసీలో ఏ శక్తి నిల్వ చేయబడుతుంది? బ్యాటరీ డీసీ మాత్రమే నిల్వ చేయగలదు, ఏసీ కాదు, ఎందుకంటే ఏసీ అనేది కాలానుగుణంగా సానుకూలంగా మరియు ప్రతికూలంగా మారుతూ ఉండే ఒక ఆల్టర్నేటివ్ కరెంట్. దీనిని సైకిల్స్ అంటారు. భారతదేశంలో ఆల్టర్నేటింగ్ కరెంట్ సెకనుకు 50 సైకిళ్లను కలిగి ఉంటుంది. బ్యాటరీలలో ప్రత్యామ్నాయ ప్రవాహాన్ని నిల్వ చేయడానికి సానుకూల మరియు ప్రతికూల టెర్మినల్స్ లేదా యానోడ్ మరియు క్యాథోడ్ టెర్మినల్స్ సెకనులో 50 సార్లు ప్రత్యామ్నాయంగా మారాలి. ఇది అసాధ్యం. కాబట్టి రెక్టిఫైయర్ సర్క్యూట్లను ఉపయోగించి ఏసీ డీసీగా మార్చబడుతుంది మరియు బ్యాటరీలో నిల్వ చేయబడుతుంది. తరువాత నిల్వ చేయబడిన డీసీ అవసరమైనప్పుడు ఇన్వర్టర్ సర్క్యూట్లను ఉపయోగించి ఏసీగా మార్చబడుతుంది. డీసీ విద్యుత్ డీసీ జనరేటర్ మరియు సోలార్ ప్యానల్స్ నుంచి కూడా ఉత్పత్తి చేయబడుతుంది. ఏ రకమైన బ్యాటరీ ఛార్జ్ అవ్వబడుతుంది? బ్యాటరీలో ఏ రకమైన సెల్ని ఉపయోగించారో దాని మీద ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ సెల్స్ 2 రకాలుగా ఉంటాయి, ప్రైమరీ ఇంకా సెకండరీ సెల్స్. ప్రైమరీ సెల్స్ని డ్రై సెల్స్ అని కూడా అంటారు. అందులో ఏ ద్రవం ఉండదు, ఇంకా అవి మెల్లగా విడుదల అవుతాయి. ప్రైమరీ సెల్స్ సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్లను ఎలక్ట్రోలైట్స్గా ఉపయోగిస్తాయి. ఈ ప్రైమరీ సెల్స్లను డిశ్చార్జ్ చేయవచ్చు, కానీ మళ్లీ ఛార్జ్ చేయడం సాధ్యం కాదు. ప్రైమరీ సెల్స్ డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు వాటిని కొత్తదానితో మార్చాల్సి ఉంటుంది. ప్రధాన ప్రైమరీ సెల్స్ డానియల్ సెల్స్ మరియు లెక్లాంచి సెల్స్. ప్రైమరీ సెల్స్ ఉపయోగించడానికి సులభం, నిర్వహణ అవసరం లేదు, అవి తక్కువ ధరకే దొరుకుతాయి. ఈ ప్రైమరీ సెల్స్ బ్యాటరీ గడియారాలు, రిమోట్ కంట్రోల్స్, బొమ్మలు మొదలైన వాటిలో ఉపయోగించబడతాయి. సెకండరీ సెల్స్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్. ఇవి విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మరియు రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చగలవు. వీటిని వరుసగా ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ అని పిలుస్తారు.
ఛార్జ్ ఉపయోగించిన తర్వాత లేదా విడుదల చేసిన తర్వాత అది సల్ఫ్యూరిక్ యాసిడ్ వలె ద్రవ ఎలక్ట్రోలైట్ కారణంగా ఛార్జ్ చేయబడుతుంది లేదా రీఛార్జ్ చేయబడుతుంది. కాబట్టి సెకండరీ సెల్ను కలిగి ఉన్న బ్యాటరీని DC సరఫరాకు బ్యాటరీని కనెక్ట్ చేయడం ద్వారా రీఛార్జ్ చేయవచ్చు. ఈ బ్యాటరీలను లీడ్ యాసిడ్ బ్యాటరీలు అంటారు మరియు వీటిని ఆటోమొబైల్స్లో మరియు ఇన్వర్టర్ సర్క్యూట్లో ఉపయోగిస్తారు. ఈ బ్యాటరీలను తరచుగా నిర్వహణ అవసరమవుతుంది మరియు ప్రైమరీ సెల్స్తో పోలిస్తే బ్యాటరీ ధర ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఛార్జింగ్ ఎన్ని రకాలుగా చేయొచ్చో తెలుసుకుందాం. మామూలుగా అయితే 3 రకాలుగా ఛార్జింగ్ చేయవచ్చు. 1 బ్యాటరీ ఛార్జర్తో ఉపయోగించడం, 2 కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్, 3 కాన్స్టెంట్ కరెంట్ మెథడ్. ఇప్పుడు మనం బ్యాటరీని ఛార్జర్తో ఛార్జ్ చేద్దాం. బ్యాటరీ ఛార్జర్ అనేది వివిధ వోల్టేజ్ సెట్టింగులను కలిగి ఉండే పరికరం. తద్వారా మీరు ఛార్జింగ్ కోసం కనెక్ట్ చేయబడిన బ్యాటరీని సమానంగా వోల్టేజ్ను సెట్ చేయవచ్చు. ఆటోమేటిక్ బ్యాటరీ ఛార్జర్ పరికరాలు 230 వాట్స్ AC నుండి 48 వోల్ట్ AC వరకు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ను కలిగి ఉంటాయి. ఈ 48 వోల్ట్ AC 48 వోల్ట్ DCగా మార్చడానికి రెక్టిఫైయర్లు సర్క్యూట్కు ఇవ్వబడుతుంది. ఈ 48 వోల్ట్లు వేరియబుల్ రెసిస్టర్ లేదా రియోస్టాట్లతో అనుసంధానించబడి ఉంటుంది. తద్వారా మీరు దానికి 0 నుండి 48 వోల్ట్ల వరకు మార్చవచ్చు. మీరు 12 వోల్ట్ బ్యాటరీని ఛార్జ్ చేయాలనుకుంటే వేరియబుల్ రియోస్టాట్కు అనుసంధానించబడిన నాబ్ని మార్చడం ద్వారా 12 వోల్ట్స్ బ్యాటరీని ఛార్జర్ యూనిట్ను సెట్ చేయండి మరియు బ్యాటరీ ఛార్జర్ యూనిట్ యొక్క పాజిటివ్ మరియు నెగిటివ్ యూనిట్స్కి ఛార్జింగ్ బ్యాటరీ యొక్క పాజిటివ్ మరియు నెగిటివ్ టెర్మినల్స్కు కనెక్ట్ చేయండి. బ్యాటరీ టెర్మినల్స్ బ్యాటరీ ఛార్జర్తో సరిగ్గా కనెక్ట్ అయ్యాయని నిర్ధారించుకోండి. బ్యాటరీ ఛార్జర్ యూనిట్ని ఆన్ చేయండి. మీరు ఛార్జింగ్ యూనిట్లో స్థిరపడిన వోల్ట్ మీటర్ ద్వారా బ్యాటరీలో వోల్టేజ్ స్థాయి పెరగడాన్ని కూడా చూడవచ్చు. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత లేదా బ్యాటరీ యొక్క వోల్టేజ్ దాని స్థాయికి చేరుకున్నప్పుడు బ్యాటరీ ఛార్జర్ ఆటోమేటిక్గా ఛార్జర్ డిస్కనెక్ట్ చేస్తుంది. కంటిన్యూగా ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉంటుంది. అదే రకంగా మీరు 24 వోల్ట్ బ్యాటరీని ఛార్జ్ చేయాలనుకుంటే వోల్టేజ్ని 24కి సెట్ చేసి ఛార్జర్తో ఆ తర్వాత బ్యాటరీని కనెక్ట్ చేయండి. ఈ మధ్య ఈ మెథడ్నే ఛార్జింగ్కి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మీ సమయానికి ధన్యవాదాలు. శుభదినం.